కేవలం రాజకీయం కాకుండా కొంత సంఘ సంస్కరణ దృష్టి కూడా ఆయనకు ఉంది. దానికి ఉదాహరణ అంటే నాకు బాగా సన్నిహితుడు, తర్వాత చరిత్ర పరిశోధకుడు కోంపల్లి సుందర్ గారు అని చెప్పి ఆయన ఈ వలస విధానంలో కోస్తాంధ్ర ప్రాంతం గురించి ఒక పుస్తకం రాశారు. అది ఒక పరిశోధన గ్రంథం. అది ఆ గ్రంథాన్ని అది సహజంగా అంటే ఎవరైనా పరిశోధకులు లేదా ప్రొఫెసర్లు వాళ్ళు చదివే పుస్తకం. అది మామూలు సామాన్య జనం చదివే పుస్తకం కాదు. అలాంటి పుస్తకాన్ని చదివి అయినా ఆ పుస్తకం యొక్క గొప్పతనాన్ని వాళ్ళ అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఆ పుస్తకంలో ఉన్నాయని చెప్పని ఆయన మాట్లాడితే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏదో శేషేంద్ర శర్మ గారి గురించి మాట్లాడుతున్నా అంటే ఆయన మహాకవి, ఆయన మరుగున పడిన మహాకవిని బయటికి తీసుకొచ్చాడు శేషేంద్ర శర్మ జనానికి అందరూ తెలుసు. కానీ సుందర్ గారు రాసిన ఈ పుస్తకం యొక్క విశిష్టత, అలాగే గాజుల శెట్టి గారి గురించి ఇవి చాలామంది తెలియని విషయాలు. వాళ్ళు సమాజానికి ఏం చేశారు, వాళ్ళ సమాజంలో ఒకప్పుడు తక్కువ మందికి తెలుసు. అంటే సమాజంలో ఏ విధమైన పరిణామాలు గతంలో జరిగాయి, ఆ పరిణామాల ఫలితాలు ఈ రోజున మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం అన్న విషయాలు ఆ పుస్తకాల ద్వారా ఆయన గ్రహించి దాన్ని చదువు ఊరుకోకుండా దీని అందరూ చదవండి, చదివి గతంలో ఏం జరిగినాయి అనేది మీరు తెలుసుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోండి అని చెప్పి చెప్పడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే ఆయన ఆలోచన విధానం అలాంటిదని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ పుస్తకం ఆవిష్కరించింది నేనే, ఇంగ్లీష్ పుస్తకం. కానీ నేనే దాంట్లో అంత పట్టలేకపోయాను. ఆ పుస్తకాన్ని మళ్ళీ ఆయన ఇంగ్లీష్ పుస్తకం చదివి మళ్ళీ తర్వాత తెలుగు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించాడు అనుకోండి. అంటే ఆయన ఆలోచన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రొఫెసర్లు వాళ్ళు పరిశోధన చేసేవాళ్ళు చదువుకునే పుస్తకాన్ని ఈ పుస్తకం సామాన్య జనం కూడా చదవాలి. సామాన్య జనం చదివితే ఆ రోజున ఏ పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితుల ప్రభావం ఈ రోజున సమాజం మీద ఏ రకంగా వచ్చింది, ఆ దుష్ఫలితాలు ఏమైనా ఉంటే ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ దుష్ఫలితాలను తొలగించుకోవాలంటే మనం ఆలోచన చేయాలని చెప్పన్న ఒక గొప్ప విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఈ రకంగా మాట్లాడితే నేను ఎప్పుడు చూడలే.